నమస్కారం. హరిహర టీవీకి స్వాగతం. మన భారతీయ సంస్కృతిలో ప్రతి ఆచారం వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంటుంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లే ముందు నుదిటిపై బొట్టు పెట్టుకోవడం, దేవాలయానికి వెళితే పూజారి తిలకం పెట్టడం, పండుగ రోజుల్లో కుంకుమ గంధం ధరించడం, ఇవన్నీ కేవలం సాంప్రదాయాలు మాత్రమే కాదు, వాటి వెనుక మన జీవన విధానాన్ని ప్రభావితం చేసే లోతైన శాస్త్రం, ఆధ్యాత్మికత దాగి ఉంది. మన పెద్దలు ఒక మాట చెప్పేవారు, నుదిటిపై బొట్టు పెట్టుకుంటే దైవ కటాక్షం ఉంటుంది అని. అసలు తిలక ధారణ వల్ల కలిగే ప్రయోజనాలేంటి? నుదిటిపై బొట్టు పెట్టుకోవడం వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఏమిటి? వారంలో ఏ రోజు ఏ తిలకం ధరించాలి? నవగ్రహాల అనుగ్రహం పొందడానికి ఏ నియమాలు పాటించాలి? ఈరోజు ఆ విశేషాలను తెలుసుకుందాం. భారతీయ సనాతన ధర్మంలో తిలక ధారణకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. తిలకం అనేది కేవలం ఒక గుర్తు కాదు, అది మన ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీక. వేదాలు, పురాణాలు, ఆగమ శాస్త్రాల్లో కూడా తిలకధారణ గురించి విస్తృతంగా ప్రస్తావించారు. దేవతలను పూజించిన తరువాత నుదిటిపై ధరించే కుంకుమ, గంధం, విభూతి లేదా పసుపు మన శరీరంలో దైవిక శక్తులను మేల్కొల్పుతాయని విశ్వాసం. అందుకే పూర్వం ఇంట్లో నుంచి బయటకు వెళ్లే ముందు తిలకం ధరించడం తప్పనిసరి చేసేవారు. మన కనుబొమ్మల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని యోగ శాస్త్రంలో ఆజ్ఞా చక్రం అంటారు. ఇది మన శరీరంలోని అత్యంత శక్తివంతమైన శక్తి కేంద్రాల్లో ఒకటి. ధ్యానం చేసేవారు కూడా ఈ ప్రాంతంపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తారు. ఈ భాగం మన ఏకాగ్రతను, ఆలోచన శక్తిని, నిర్ణయ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందని యోగశాస్త్రం చెబుతోంది. కుంకుమ, చందనం, విభూతి వంటి పదార్థాలను ఈ ప్రాంతంలో ధరించడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉండడానికి సహాయపడుతుందని పెద్దలు చెబుతారు. అందుకే తిలకధారణను కేవలం భక్తితో కాకుండా శాస్త్రీయ కోణంలో కూడా చూస్తారు. ఆదివారం సూర్యనారాయణునికి అంకితం చేయబడిన రోజు. సూర్యుడు శక్తికి, ఆరోగ్యానికి, నాయకత్వానికి ప్రతీక. ఈ రోజు ఎరుపు రంగు కుంకుమను నుదిటిపై ధరించడం ఉత్తమంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, సమాజంలో గౌరవం లభిస్తుందని, శారీరక శక్తి మెరుగుపడుతుందని విశ్వసిస్తారు. అందుకే ఆదివారం ఎర్రని కుంకుమ తిలకం అత్యంత శుభప్రదంగా చెబుతారు. సోమవారం పరమశివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. శివుడు ప్రశాంతతకు, కరుణకు ప్రతీక. ఈరోజు విభూతి లేదా పసుపును నుదిటిపై ధరించాలి. విభూతి మనకు జీవిత సత్యాన్ని గుర్తు చేస్తుంది, అహంకారాన్ని తగ్గిస్తుంది, మనస్సుకు ప్రశాంతతను అందిస్తుంది. సోమవారం విభూతి ధరించడం వల్ల శివానుగ్రహం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మంగళవారం కుజగ్రహానికి సంబంధించిన రోజు. హనుమంతుడు, సుబ్రహ్మణ్య స్వామికి కూడా ఈ రోజు అత్యంత ప్రీతికరమైంది. ఈ రోజు ఎర్రచందనం ధరించడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. ఎర్రచందనం ధైర్యాన్ని పెంచుతుందని, ప్రతికూల శక్తులను దూరం చేస్తుందని, శత్రు భయాన్ని తొలగిస్తుందని విశ్వసిస్తారు. పనుల్లో విజయం సాధించాలనుకునేవారు మంగళవారం ఎర్రచందనం ధరించడం శుభప్రదంగా భావిస్తారు. బుధవారం బుధగ్రహానికి సంబంధించిన రోజు. బుధుడు బుద్ధికి, విద్యకు, వ్యాపారానికి అధిపతి. ఈరోజు ఆకుపచ్చని గంధం లేదా చందనాన్ని ధరించడం ఉత్తమం. దీనివల్ల చదువులో ఏకాగ్రత పెరుగుతుందని, వ్యాపారంలో లాభాలు కలుగుతాయని, మాటల్లో స్పష్టత వస్తుందని నమ్ముతారు. విద్యార్థులు, వ్యాపారవేత్తలు ఈరోజు తిలకధారణను ప్రత్యేకంగా పాటిస్తారు. గురువారం తిలకధారణ. గురువారం బృహస్పతి దేవుడికి అంకితమైన రోజు. బృహస్పతి జ్ఞానానికి, శుభానికి ప్రతీక. ఈ రోజు పసుపు లేదా పసుపు కలిపిన కుంకుమను ధరించాలి. పసుపు పవిత్రతకు చిహ్నం. ఇది ఇంట్లో శుభాలను ఆహ్వానిస్తుందని, ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని, కుటుంబంలో సుఖశాంతులు పెంచుతుందని పెద్దలు చెబుతారు. శుక్రవారం తిలకధారణ. శుక్రవారం మహాలక్ష్మీదేవికి అంకితం చేసిన రోజు. అమ్మవారి అనుగ్రహం పొందడానికి తెల్లని చందనం లేదా పసుపు కుంకుమ మిశ్రమాన్ని ధరించడం మంచిది. దీనివల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందని, ఆర్థిక సమస్యలు తగ్గుతాయని, ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం పెరుగుతాయని విశ్వసిస్తారు. ఇక శనివారం తిలకధారణ. శనివారం అత్యంత ముఖ్యమైన రోజు. ఇది కర్మఫలదాత అయినటువంటి శనిదేవునికి అంకితం చేయబడింది. ఈ రోజు నీలం రంగు చందనం లేదా నల్లటి తిలకాన్ని ధరించడం శుభప్రదం. శనిదేవుని అనుగ్రహం వల్ల సహనం పెరుగుతుంది, మానసిక బలం పెరుగుతుంది, కష్టాలను ఎదుర్కొనే శక్తి వస్తుంది. శని ప్రభావం ఉన్నవారు ఈ నియమాన్ని తప్పకుండా పాటించాలని పండితులు సూచిస్తారు. ఇక తిలకం ధరించేటప్పుడు కొన్ని చిన్న నియమాలు పాటించాలని శాస్త్రాలు చెప్తున్నాయి. బొట్టు పెట్టుకునేటప్పుడు ఉంగరపు వేలుని ఉపయోగించాలి. ఎందుకంటే ఉంగరపు వేలు శాంతి, శుభానికి ప్రతీకగా భావిస్తారు. అలాగే తిలకాన్ని కిందకు కాకుండా పైకి దిద్దాలి. ఇది అభివృద్ధిని, పురోగతిని సూచిస్తుందని పెద్దలు చెబుతారు. ముఖ్యంగా తిలకం ధరించే ముందు భగవంతుణ్ణి స్మరించాలి. భక్తితో పెట్టుకున్న తిలకమే పూర్తి ఫలితాలనిస్తుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. మిత్రులారా, మన సాంప్రదాయాలు కేవలం ఆచారాలు కాదు,
వాటి వెనుక మన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న గొప్ప జీవన తత్వం ఉంది. నుదిటిపై తిలకధారణ కూడా అలాంటి ఒక పవిత్రమైన ఆచారమే. వారంలో ఏ రోజు ఏ గ్రహానికి సంబంధించినదో తెలుసుకుని ఆ రోజు తగిన తిలకాన్ని ధరించడం ద్వారా నవగ్రహాల అనుకూలతను పొందవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. చిన్నగా కనిపించే ఈ ఆచారం మన జీవితంలో పెద్ద మార్పులకు దారి తీయగలదని పెద్దలు విశ్వసించారు. అందుకే ప్రతిరోజు భక్తితో తిలకధారణ చేసి భగవంతుని అనుగ్రహాన్ని పొందుదాం.